జై శ్రీరామ్. శ్రీమత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. నేను ఎప్పుడూ మాట అంటూ ఉంటాను, ఈ దేశంలో నేరాలు ఏవి రహస్యంగా జరగవు, బహిరంగంగానే జరుగుతాయి. దాని తార్కాణమే విశాఖపట్నం ఆర్కే బీచ్ సముద్ర తీరంలో ఒక పవిత్రమైన లక్ష్మీ నృసింహ క్షేత్రంలో అయోధ్య బాలరామాలయం మోడల్ సెట్ వేసి దర్శనం అని పెట్టి దాని మీద వ్యాపారం చేసేస్తున్నారు. చివరికి ఎలాగంటే అది ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే వ్యాపారం బాగా నడుస్తుంది, నెల 2 నెలలు అనుకుందాలను అలా కంటిన్యూ చేస్తారు. ఇంకా గట్టి లాటరీ కొడదాం అనుకొని కళ్యాణం టికెట్ భద్రాద్రి పండితుల చేత, భద్రాచలం పండితుల చేత ఇక్కడ కళ్యాణం 2,999 రూపాయలు మాత్రమే అని పెట్టి వ్యాపారం చేసరికి ఇది ఆ నోట ఈ నోట వెళ్ళి భద్రాచలం అధికారులకి తెలిసింది. వెంటనే అవాక్కై వాళ్ళు తెలివి తెచ్చుకొని వచ్చి విశాఖపట్నం పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంత దారుణమైన విషయం ఏంటంటే, ఒక దేవాలయం అంటే దాని ప్రతిష్ట, ఎన్నో రకాల దేవాలయాలు ఉన్నాయి. దేవుళ్ళు ప్రతిష్ఠ చేసినవి, యక్షులు ప్రతిష్ఠ చేసినవి, చోళరాజులు ప్రతిష్ఠ చేసినవి, అలాగే ఆగమ ప్రతిష్ఠ చేసినవి. అలాగే ఇప్పుడు మన జనరేషన్లో ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ట, దానికి ఎన్నో నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు ఇవన్నీ ఉండి చేసి ఒక స్వరూపమే ఆ దేవాలయం. అటువంటి దేవాలయాన్ని సెట్ వేసి వ్యక్తిగతానికి, వ్యాపారానికి వాడుకోవడం చాలా దారుణమైన చర్య. ప్రజల బలహీనత మీద ఆడుకోవడం ఇది. ఏంటంటే ఇప్పుడు ఈ వయసులో భద్రాచలం వెళ్ళలేదు, అయోధ్య వెళ్ళలేము, ఇక్కడ చూసేస్తే సరిపోతుంది అనుకుని కొంతమంది అలా. ఇది పోను ఎలా తయారైందంటే, ఇది వేళ బయటపడి కనువిప్పు కలిగి చర్యలకు ఉపక్రమిస్తున్నారు అధిక పోలీసు డిపార్ట్మెంట్ వారు. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎటువంటి సందర్భంలో కూడా ఇటువంటి వ్యక్తుల్ని ఉపేక్షించకూడదు. అనేక నేరాలు దేవాదాయ శాఖకు సంబంధించినవి కానీ, ఇతర శాఖలకు సంబంధించినవి కానీ, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు ఇవి. దేవాదాయ శాఖ అంటే భగవంతుడి రూపం, అంటే అది ప్రజల ఆస్తి. దీని మీద ఆ దేవాలయాల్లో జరగాలి కార్యక్రమాలు, కానీ ఎవరి మట్టుకు వాళ్ళు ఇలా వ్యాపారాలు చేస్తే ప్రజల మనోభావాలు దెబ్బతినడమే కాదు, విపరిణామాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు బాగున్నంతసేపు బాగానే ఉంటుందా, వచ్చేస్తున్నాయి డబ్బులు బాగా, ఒక్క దెబ్బ తగిలితే దాని తాలూకు ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుంది ఈ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి చోట నిఘా పెంచాలి. చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. ప్రైవేటు ఏమంటారు దాన్ని, ప్రైవేటు బాబాలు ఏవో కాలుతో తన్నడం, ఇంకా రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరి మీద పర్యవేక్షించాలి. ఎంతోమందిని బలహీనతలతో ఆడుకొని ముఖ్యంగా గ్రామీణ ప్రజలు మాత్రమే కాదు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళకి ట్యాప్లో పడుతున్నారు. ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురావాలి. దేవుడు అంటే పూజ, అర్చన, అభిషేకం, హోమం, అంతేగాని ప్రైవేట్ వ్యక్తి ఏదో వచ్చేసి నీకు చేతబడి చేసేస్తా, ఇంకోటి చేతబడి చేస్తా అది అన్నది. ఇటువంటివి ప్రజల్ని అవగాహన పరచాలి, జాగృతపరిచి సంస్థలు అందులో బాధ్యత తీసుకోవాలి. కానీ తెల్లాలేస్తే హిందూ మతాచారాల మీద, వాటి మీద కాదు, ప్రత్యేకించి మన ధర్మాన్ని మనం కాపాడుకునే పరిణామంలో భాగంగా ఇది ఖచ్చితంగా ఎవరైతే విశాఖపట్నంలో ఇప్పుడు ఆల్రెడీ నోటీస్కి వెళ్ళింది, ఖమ్మం, భద్రాచలం అధికారులు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు కూడా చర్య తీసుకున్నారు. భవిష్యత్తులో ఈ చర్యల ఫలితాలు ఎలా ఉండాలి, ఇంకోటి ఎవరికైనా ఇలాంటి వ్యాపారం చేద్దాం అనే ఆలోచన రాకుండా ఉండాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.